అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు నీ పేరు ఎంతమందికి తెలుసు? పలానైనా భార్య అని అంటారు కానీ ఆమె ఎంత మంచిది అనాలి. దాచబడి ఉండడం మంచిది ఆడవాళ్ళు, కానీ ఆ పేరు ఎక్కడ ఉండాలి? భర్త పక్కన భార్య, ఆమె నా ఉన్నా ఒకటే పోయినా ఒకటే. కొంతమంది భర్తలు చనిపోగానే ఆమె పేరు మర్చిపోతారు. ఈరోజు నీ భర్త వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ పేరు అట్లా స్థిరంగా ఉండను గాక అని అంటాడు. ఆడవాళ్ళ పేరు కూడా సంపాదించుకునే వాళ్ళు ఉండాలి. చూడండి, నమ్మకంగా పని చేయాలి. భర్తకు నమ్మకంగా ఉన్న వాళ్ళ పేర్లు రాయబడుతుంది. ఒక మంచి పని సంపాదించుకొని పేరు సంపాదించుకొని బైబిల్లో ఉండాలి. ఒక ఆశ్రయం ఇచ్చి పేరు సంపాదించుకొని ఉండాలి. ఎవరన్నా అట్లా? యోబు భార్య పేరు చెప్పేటోళ్ళు ఎంత వెతికినా దొరకదు. ఎంత వెతికినా దొరకదు. పరిశుద్ధ గ్రంథంలో కాదు, ఇంకా ఎందులో వెతికినా దొరకదు. కొంతమంది కొన్నిసార్లు ఏమన్నాడంటే రహస్యంగా ఉన్న గుప్తమైన మర్మంలో కూడా నీకు తెలియజేస్తానన్నాడు. అలాంటి మర్మలలో వెతికినా కానీ దొరకదు. దేవుని దగ్గర కూర్చుని, ఎందుకంటే ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టం లేదు వాళ్ళ పేరు రాపేయడం. ఆత్మకు ఇష్టం ఉండాలి. కొంతమంది భార్యల పేర్లు ఎక్కినాయి, భర్త పేరు లేదు. తెలుసా ఎవరు? స్తోత్రం కలుగును గాక. వాళ్ళ భర్తల పేరు లేవు, భర్తల పేరు లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు? ఆ స్త్రీ ఉత్తమమైన పని చేసింది కాబట్టి ఆమె పేరు రాయబడది. కొంతమంది భర్తల పేరు రాయలే, మగబైలు పిల్లలు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక దైవ సేవకుని పోషించడానికి ఒక తల్లి ఉండేనంట. ఎవరు చెప్పాలి? సారేపాతు విధవరాలు. ఆమె విధవరాలు అయింది. ఆమె విధవరాలు పేరు కూడా వచ్చింది బైబిల్లో. ఎక్కడ పేరు వచ్చింది? విధవరాల పేరు రాసిండ్రు. ఒక దైవ సేవకుని అంట మనం అనుకుంటాము, కొన్నిసార్లు మనం చెప్తేప్పుడు పోషిస్తాడంట. ఆ సేవకుడిని పోషించడానికి విధవరాలకు దేవుడు ఆజ్ఞాపించిందని చెప్పిండు. ఎన్ని సంవత్సరాలు పోషించుదామే? ఆమె ఎన్ని సంవత్సరాలు ఆయనకు భోజనం పెట్టింది? ఒక్కసారేనా? 3.5 సంవత్సరాలు పోషించింది. స్తోత్రం కలుగును గాక. అట్లెట్లకైతే 1 సంవత్సరం పోషించడానికి అయితే అక్కడ ఊరికి ఎందుకు పంపిస్తాడు? ఆయన ఏమన్నాడు అక్కడ? నీవు ఇక మీదట నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోయింది. అప్పటి నుంచి ఆ విధవరాలు కాస్త దీవించబడ్డది. స్తోత్రం కలుగును గాక. రోజు రొట్టెలు చేయడము, మొదటి రొట్టెలు తీసుకుపోవడం ఎవరికి ఇవ్వడము, మొదటి రొట్టెలు తీసుకుపోవడం ఎవరికి ఇవ్వడము. ఆడ ఉన్నన్ని రోజులు సేవకుడు పోషించబడతా ఉన్నాడు. ఎందుకంటే తొట్టిలో ఏమైంది? బుడ్డిలో నూనె. దాంతోపాటు ఊరందరూ ఏమడుగుతుర్రు? అమ్మ కొండిటలు అంటే ఆ తల్లి రొట్టెలుగా మారిపోయింది, బేతేలుగా. స్తోత్రం కలుగును గాక. విధవరాలు ఊరందరికీ భోజనాలు పెట్టే తల్లిగా మారింది. అందరూ వచ్చి అమ్మ కొంచెం పిడికడి పిండియవా, కుడికి పెడేందుకు గుప్పెడిస్తుందా అని పోషిస్తుంది. స్తోత్రం కలుగును గాక. అంతమందికి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆమెకు నేను ఏమి ఇచ్చినా? నిన్ను పోషించడానికి ఆమెను పెట్టినా. ఎవరిని పోషించడానికి? ఆయన 3 సంవత్సరాలు ఒకటే రొట్టె తిని బతికినా? చెప్పాలి లేదు కదా. 3.5 సంవత్సరాలు ఒక విధవరాల చేత పోషించడానికి దేవుడు ఆమెను పెట్టిండు. ఈరోజు ఇలా ఒక్కరోజు పెట్టి ఇంకేమిస్తాం చాలు. ఈరోజు దేవుని సేవకుని పోషించడానికి కొంతమందికి దేవుడు ఆ రొట్టెలు పెట్టిండు. స్తోత్రం కలుగును గాక. ఆమెన్. అలసట పోలే, విసిగిపోలే. దేవుడికి మహిమ కలుగును గాక. యథార్థపంతుడు యోబు అని చెప్పి దేవుడైన యెహోవా యోబు పేరు పరలోకంలో ఎత్తిండు. ఎక్కడ? నా సేవకుడైనా యోబు సంగతి చూస్తేవా అని అన్నాడు. కానీ యోబు కుటుంబాన్ని చూసిన వానలే, యోబు భార్యను చూసిన వానలే, యోబు పిల్లలను చూసిన వానలే, యోబును చూసినవా అని అడిగిండు. ఎందుకంటే యోబు క్యారెక్టర్ సూపర్.
రెండో క్యారెక్టర్ కూడా ఉంటుంది ఇంకోటి. అంతకంటే ఇంకో ముందు ఒక క్యారెక్టర్ ఉండే. ఎవరది? ఉత్తమమైన స్త్రీ, పాపం చాలా బాధాకరమైన తల్లి. ఏంటిది? గుర్తుకు రాలే? లోతు భార్య. ఏ భార్య? లోతు భార్య పేరు ఎంతమంది తెలుసు? తీయండి. ఉందా? వెరీ గుడ్. తీసి ఇప్పుడే రాయ్. ఉందా? రైట్, మంచి పని. మర్యాద దొరికింది. దొరికిందా? ఇంకెవరికో దొరికిందా? తీయండి చూద్దాం. లేదా? ఉందా? ఉంటే ఇక్కడ రెడీగా ఉన్నది. ఇవి మీకే. స్తోత్రం కలుగును గాక. ఏంటి బహుమానం? స్తోత్రం కలుగును గాక. లేకపోతే మీరు చెప్తే నేను మీకు ఇస్తాను, మీరు చెప్పకపోతే నాకు ఇవ్వాలి. మరి దేవుడికి మహిమ కలుగును గాక. అక్కడ ఉంటుంది చూడు, ఇది ఆదికాండంలో ఆమె పేరు, ఊరు, చరిత్ర ఏముంటుంది? ఎంత మంచి తల్లి, మహానుభావురాలు. చూడండి, ఆ తల్లి కూడా ఎంత మంచి, చాలా మంచిదే. ఆమె చెప్పడానికి తప్పు లేదు ఆమె లోపల. ఎందుకంటే ఆమె కొన్నిసార్లు ఈ స్త్రీలు పేర్లు రాయబడలేదు. ఎందుకనంటే ఆమె చేసిన పెద్ద పొరపాటు కాదు. చూడండి, అక్కడ దొరుకుతుంది మీకు. ఆమె చేసింది ఏంటంటే పెద్ద పెద్ద పొరపాట్లు ఏం చేయలే. ఆమె పెద్ద తప్పేం చేయలే. ఏ తప్పు చేసింది? చిన్నగా చేసింది. చాలా ఇష్టపడ్డాడు దేవుడు. ఇష్టపడి అమ్మా అబ్రహామును దేవుడు దీవించిండంట. చెప్పండి, ఎవరిని దీవించిండు? ఫస్ట్ గట్టే చెప్పాలి, వినవాలే నాకు. అమ్మ వింటున్నా మీరు వాక్యం? ఎక్కడ వింటున్నారు? ఎక్కడుండ్రు? దొరికిందా? సరే. అబ్రహామును దేవుడు దీవించి అబ్రహాము వెంట వచ్చిన లోతును కూడా దీవించిండు. ఒక సేవకుడు వెంబడించిండంట. అబ్రహాం ఏమవుతాడు? అబ్రహాంకు ఈ లోతు ఏమవుతాడు? అల్లుడు, భాంజా అంట. ఏమవుతాడు? అల్లుడు, మేనల్లుడు. బాగా వినండి, మంచి గుర్తుకొచ్చింది. దేవుడు వెంబడించిండంట. నేను నీ వెంబడొస్తానన్నాడంట. చెప్పండి, ఏమన్నాడు? సపోజ్ ఇప్పుడు మహేష్ లెవెల్లా ఉంటారు కదా, వెళ్ళలాగా అట్లే దీవించిండంట. అంటే మళ్ళీ వీళ్ళంటారు అనుకోండి, అట్లే దీవించిండు మమ్మల్ని. అట్లా అబ్రహామును వెంటొచ్చిండంట సేవకుడు. ఇప్పుడు సపోజ్ ఏ సేవకుడు అయితే ఒక సేవకుని వెంబడిస్తాడో, ఆయన వెంబడి ఉన్నంతసేపు చాలా బాగుంటారు వాళ్ళు. మీకు మాకు స్థలము బాగలేదు, విరుక్కైపోతుందని చెప్పి కొంచెం వేరైపోయిందంట సేవకుడు. ఏమైపోయాడు? ఆయన పెట్టిన ఆడవాళ్ళు ఒకజాలు ఉండరు కదా, మంచిగా ఉండే చాలా మంచిగా. అబ్రహాం కావాలనే ఈయన బాగానే ఉన్నాడు, లోతు బాగానే ఉన్నాడు. కానీ ఈ మధ్యలో సారమ్మ ఉన్నది కదా, లోతమ్మ భార్య. వీళ్ళిద్దరు కలిసి చూడు, ఆమె ఇట్లా అంటుంది. ఆడవాళ్ళ గొడవలు తట్టుకోలేక మొగోళ్ళు సరే తమ్మి ఏం చేద్దాం, నీ దారిన నువ్వు నా దారిన నేను పోతానండి. ఉండజాలు ఉంటారు కదా వీళ్ళు. ఆ ఇంటి ముచ్చట్లు ఈ ఇంటి ముచ్చట్లు ఆ ఇంటికి అంటించి పాపం అబ్రహాం లోతును విడదీసిర్రు. ఈ ఆడక్కలు కలిసి ఏం చేసిర్రు? విడదీసిర్రంట. ఈ ఆడక్కలే ఉండజాలు ఉండరు కదా, 3 చుట్లు ఒక జాలు ఉండగాయి. మెల్లగా పోయి ఇక నీ బతుకు నువ్వు బతుకుదా, నా బతుకుతా ఏం బతుకుదా అంటే, సరే తమ్మి ఏం చేద్దాం అని చెప్పి, పో నీకు కనిపించేది నువ్వు తీసుకోపో, నాకు ముందే నువ్వు ఆలోచన చేసుకోనంటే నేను లోపలికి పోతా. సొదొమ గోమరను కోరుకుంటా. ఏం కోరుకుంటు? సొదొమ గోమరను లోతు కోరుకుంటే తర్వాత ఒక ఆయన దారిన ఆయన పోయి ఇద్దరికి వస్తుండే. ఆయన దేవుడు దీవించిండు. ఆయనను వెంబడించినందుకు ఈయనను దీవించిండు. స్తోత్రం కలుగును గాక. వెంబడించకపోతే దీవించబడకపోతుండే. దీవించబడ్డ ఆయన బాగానే ఉన్నాడు. కొన్ని దినములకు ఆ పట్టణము ఎంత భయంకరంగా చూడడానికి. పట్టణం అది ఏంటిది? ఇది పల్లె వదిలిపెట్టి ఎక్కడ పోయినరు? పట్టణంలోకి పోయినరు. పట్టణం అంటే సిటీలో బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. సిటీలో అన్నీ దయ్యాలే ఉంటాయి. ఏ దయ్యాలు? తాగుబోతు దయ్యాలు, తిరుగుబోతు దయ్యాలు, తిట్లబోతు దయ్యాలు, అన్నీ అవే దయ్యాలు. సిటీలు అన్నీ అవే ఉన్నాయి. పల్లెటూరులో ఏముంటుంది? ఏముండదు. కాలు తినో కూర్చో. వాళ్ళైతే అన్నీ కూర్చో, సినిమాలు, షికారులు, సోపులు అన్ని సోకులా. సిటీలో అన్ని సోకులా. ఎవడు మనల్ని అడిగేటాడు? బలాదూరు
అని కూర్చున్న ఆయనకు సిటీ అయిపోయింది. ఆడ మగ వాయి వరుస మగ ఆడలేదు. ఇష్టమర్శన చేస్తుంటే దేవుని కోపం వచ్చి ఈ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నా, సొదొమను నేను నాశనం చేసేస్తాను. దేవుడు ఆ పట్టణాన్ని మీద నాశనం కూరంట. ఎంతమంది తెలుసు సొదొమ గొమొర పట్టణం గురించి నాశనం అవుతుందని? అక్కడే దొరుకుతుందమ్మ లోతమ్మ. చూడండి, మొదటి నుంచే ఉంటుంది. చూడండి ఎంత వాళ్ళిద్దరు ఎట్లా విడిపోయారని. లేదు, వాళ్ళు స్టార్టింగ్ నుంచి అక్కడ సొదొమ గురించి, తన సంగతి గురించి దేవుడు ఏం చేయాలనుకున్నాడు, అంతగా దేవుడు నాశనం చేయాలనుకున్న ఆ పట్టణానికి మీకు చెప్పేస్తున్నా. దేవుడు ఏం చేసిందంటే అబ్రహామును బట్టి, ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి దేవుడు కనికరించి అబ్రహాము ప్రార్థన విని లోతు కుటుంబాన్ని కాపాడడానికి దూతలను పంపించిండు. ఎవరిని పంపించిండు? 2 దూతలను పంపించి ఆ కుటుంబానికి హెచ్చరిక చేసిండు. నేను ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతుండు, మీరు ఈ పట్టణంలోకి వెళ్ళిపోండి. రాత్రి బయటికి వెళ్ళిపోయినారు. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెచ్చరిక చేసిండు, వెళ్ళేటప్పుడు వెళ్ళండి కానీ వెనక్కి మాత్రం తిరిగి చూడొద్దు. ఏం చేయదు చెప్పాలి. వెనక్కి తిరిగి చూస్తే మాత్రం మీ పని ఉండదు. చూడొద్దు అని చెప్పిండు. మరి ఎందుకు చూడొద్దు అన్నాడో, ఎందుకు నడుదన్నాడో చెప్పిండు. అందుకే ఇప్పుడు కానీ పొద్దున చెప్పినా కదా, పొద్దున ఏం చెప్పినా, కుక్కలు పరలోక రాజ్యంలో చేరబడవు. 21వ కీర్తన ప్రకటన గ్రంథంలో ఏమో చెప్పినా చెప్పాలి. కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధకులు, అబద్ధంలాడువారు, అబ్బా చిన్నే అనిపిస్తా కానీ అవే నాశనం, పరలోకం వెళ్ళదు, ఆ పట్టణంలోకి వెళ్ళారంట. అందుకనే వెనక్కి తిరగ చూడదు. ఏమని చూడదు చెప్పాలి. ఇప్పుడు క్రైస్తవ జీవితం అంటేనే అది ముందుకు తప్ప మళ్ళీ వదిలిపెట్టొచ్చిన జీవితాన్ని, వదిలి వెళ్ళొచ్చిన బంధాలను, వదిలి వెళ్ళొచ్చిన ఆ కాకరకాయలను, ఆ ఉల్లిగడ్డలను, అవన్నిటినీ చూడడం మొదలుపెట్టినావా బిడ్డ, అప్పుడప్పుడు నువ్వు చూస్తే నీకు పోతావు వెనుకకు, తోలు ఇక పోతుంది. ఎప్పుడెప్పుడు పోతావో తెలియదు, ఎప్పుడెప్పుడు పోతావో తెలియదు, ఎప్పుడు నీ నాశనము నీ ముందు తెలియదు నీకు. కొంతమంది వెనక పోతూనే ఉంటారు ఇప్పటికి వరకు. వెనుకకు పోయిండు వాడు, అటే పోయిన భార్యటో భర్తటో. మనమే చూస్తున్నాం ఎంతమందిని వెనక్కి తిరిగిండ్రు, అయిపోయి జీవితం చెల్లా చెదరు. ఒకసారి పరిశుద్ధమైన దారి మొదలు పెట్టినాక మళ్ళీ ఆ దారి పక్కన పెట్టి వెనుక తిరిగి చూడదు. ఇదే లోతు భార్యను చూసిన ప్రతిసారి ఏం నేర్చుకోవాలంటే వెనక్కి తిరిగి చూడకూడదు. చెప్పండి, చెప్పాలి. పెళ్ళైన కొత్తలలో భర్తలు బాగుంటారు, పెళ్ళైనప్పుడు బాగానే ఉంటారు. మెల్లగా పెళ్ళి కాగానే ఆమె ఏం చెప్తుందో ఏమో కానీ 4 రోజులు బాగుంటారు. తర్వాత చర్చికి ఎందుకు, మనం ఇంటికనే ఆరాధిద్దాం, ప్రార్థనకి ఎందుకు, మనం బిజీ. పెళ్ళి రానకానంతసేపు సూపర్ హీరో పిల్లగాడు. కొంతమంది భర్తలు ఎట్లుంటారంటే చాలా చక్కటి భక్తి, కానీ భక్తురాళ్ళు వస్తారు కదా, ఎవరు భక్తురాళ్ళు ఉంటారు కదా ఆడవాళ్ళు. ఈ భక్తురాలు ఏం చేస్తారంటే ఆ ఇంట్లో అడుగు పెట్టంగానే ఆయన భక్తి కాస్త ముక్తి అయిపోతుంది. ఏమవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి, ఏమవుతుంది ఈ భక్తి కాస్త ఇంకా పెరగవాలి. ఇద్దరు కలిసి చకచకా దేవునిలో ఉంటారంటే ఇంకెక్కడి భక్తి. ఆమె వెళ్ళి భక్తి కాదు సినిమా థియేటర్లకు పోదామా, ఎక్కడ పోదామా, ఆ సినిమాకు పోదామా, ఈ సినిమాకు పోదామా, అక్కడ ఫంక్షన్కి పోదామా, ఇక్కడ ముచ్చట్లకు పోదామా, ఇక్కడ అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి ఎటో దిగిపోతుంది భక్తి. దేవుడు నమ్మకంతో ఉండి కొన్ని రోజులు ఆ భక్తుణ్ణి, అప్పుడప్పుడే వస్తున్న భక్తుణ్ణి ఈ స్త్రీలు ఏం చేస్తారు, కొంతమందిని దారి మలుస్తుండ్రు. చెప్పండి, ఏం చేస్తున్నారు, దారి తిప్పేస్తుండ్రు.
ఈరోజు అలాగ ఉన్న స్త్రీలు ఖచ్చితంగా లోతు భార్యను గమనించి చూడవలసిందే. ఎవరిని? వాళ్ళ పేర్లు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఈరోజు నీ పేర్లు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయా లేవా? అందుకే జీవ గ్రంథంలో పేరు రాయబడిన వారు మాత్రమే ఆ రాజ్యంలో ఉండబోతారని ప్రకటన గ్రంథంలో స్పష్టంగా చూద్దాం. 21వ అధ్యాయంలో 21వ అధ్యాయం 27వ వచనం పెట్టేదండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించు. ఈ గ్రంథంలో కొంతమంది పేరు ఉంది, పోయిండ్రు. ఇప్పుడు నీ పేర్లు కూడా ఇక్కడ కూడా చెప్తున్నా, అనేక స్త్రీలకు కానీ పురుషులకు కానీ జీవ గ్రంథంలో పేరు ఉంటేనే పరలోక రాజ్యంలోకి ఎంట్రీ, లేకపోతే పేరు లేకపోతే మాత్రం అగ్నిగుండమే. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడిన, ఎవరి పేరైతే ఈ జీవ గ్రంథమందు రాయబడలేదో కనబడిన ఎడల, ఒకవేళ ఉండొచ్చు. అప్పుడప్పుడు క్వశ్చన్ చూసిండ్రా, మీ పేరు ఎంట్రీ కాలే అని అంటారు. ఎక్కడ కాలే? ఆధార్ కార్డులో పేరుంది అని అంటే సిస్టంలో అయితే లేదు అని అంటారు. ఎక్కడ? ఎంతమంది తెలుసు? సిస్టంలో పేరు కాకపోతే కష్టమైపోతుంది. చెప్పండి గట్టిగా. ఎక్కడ పేరు లేకపోతే? ఇక్కడ ఉంది పేరు, నీ దగ్గర ఉండొచ్చు కానీ నాకు సిస్టంలో లేదే. ఏమంటాడు? ఇప్పుడు సిస్టమ్ వచ్చేసింది, ఆ సిస్టంలో పేరు కావాలంట. చెప్పండి ఎక్కడ కావాలి? నువ్వు భూమి మీద నువ్వు తెలంగాణోడు అని చెప్పి నాకెట్లా తెలుసు ఇందులో ఉండాలి? నువ్వు తెలంగాణ పిల్లవని మాకేం తెలుసు? సిస్టమ్ చూపిస్తలేదు అంటే నువ్వు కాదు, నువ్వు లెక్కలో లేవు, నువ్వు పుట్టలే అన్నట్టుగా అయిపోతుంది. అదే స్థితి మరి పరలోకంలో కూడా ఒకవేళ నీ పేరు ఉండొచ్చు, కొట్టివేయబడ్డదేమో చూసుకోవాలి. ఏం చూడాలి? పేరు కనుక ఒకసారి 2 సార్లు చూసి కరెక్ట్గా సరిగ్గా క్రియలు లేకపోతే అక్కడికి వెళ్ళి పేరు కొట్టేస్తాడంట. చెప్పండి, అక్కడ దాకా పోతారు. అయ్యా నేను లోపలికి రావాలి, నువ్వెవరో మాకు తెలియదు, నీ పేరు ఎడగనమంటలేదు, నడు బయటికి. అర్థమవుతుందమ్మా? అమ్మా నీ పేరు ఇలా లేదు, నడు బయటికి వెళ్ళిపో. ఏడికి పోవాలయ్యా? బయట మంట ఉంది, మంటలో పడతా కథ. పేరు ఉండడము నీ దగ్గర నువ్వు అనుకుంటుండొచ్చు, బాప్తిసం పొందుకున్నా అనేసి పొందుకున్నావు, కానీ పేరు అక్కడ ఉందా లేదా? బాప్తిసం పొందుకున్నంత మాత్రాన్ని నేను వెళ్ళి పరలోకం వెళ్ళిపోతా అని అనుకోవడం ఎవ్వరు కూడా అనుకోకూడదు. అంతం వరకు సహించిన వాడు తప్ప. స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతున్న చెప్పొచ్చు సరే. ఎవరు? అంతవరకు. ప్రకటన గ్రంథంలో ఇంకొక మాట చెప్తాడు. అక్కడ అందరు పోరంట లోపలికి. ఎవరెవరు పోరు చూద్దాం ఒకసారి. అందరు పోయేది కాదా చోటు. ఎవరెవరు పోతారు? గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారు. అలాగనే ఆమేన్. ఎంతటి చక్కటి గుణాలతో చూపించండి. స్తోత్రం కలుగును గాక. 22వ అధ్యాయం 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు తమ వస్త్రములు ఉదుక్కొని వారు ధన్యులు. కుక్కలను అక్కడికి ఎవరెవరు అంటే కుక్కలు అంట. కుక్క అంటే ఏంటంటే చెప్పండి, కుక్క అంటే ఏంటిది? కుక్కలు అంటే అర్థమైంది, కక్కిన దాన్ని మళ్ళీ తినేది కుక్క అంటారు. ఒకవేళ కొంతమంది బుద్ధి ఎట్లుంటుందని చెప్పండి, బాప్తిసం పొంది మారుమనసు పొంది మళ్ళీ తిరిగి వెళ్ళి మళ్ళీ పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తారు. ఎక్కడికి పోరు వీళ్ళు? దేవుని రాజ్యానికి వెళ్ళారు. రెండవది మాంత్రికులు, మంత్రాల దగ్గరికి పోయేటోళ్ళు. ఎవరి దగ్గరికి పోయేటోళ్ళు? మంత్రాల దగ్గరికి పోయి
ఏది తాయితలు కట్టించుకొని నిమ్మకాయలు పట్టించుకొని ముచ్చట్లు పెట్టుకొని నిమ్మకాయల చుట్టూ తిరిగేయండి, మంత్రకాల దగ్గరికి పోయి చేతులు అడిగించుకోండి, చెప్పులు చూపించుకోండి. ఇలాంటి దరిద్రమైన పనులు చేసేవాళ్ళు కూడా పోడు. చూడండి, వ్యభిచారం, భర్త ఉండగా ఇంకొక పరాయి భార్య ఉండగా ఇంకొకరిని చూసడం, లేదా పెళ్ళి కాకముందుకే ఇంకొకటి తిరగడం, ఇలాంటి చేసేవారు ఎవరు? వ్యభిచారం చేయడం. నరహంతకులను, ఏది మాటలతో ఇంతర్లను చంపేసేటోళ్ళు, మాటలతో చంపేటోళ్ళు, లేకపోతే హత్య చేసి ఈరోజు చాలామందిని చంపేస్తున్నారు. హంతకులు, విగ్రహారాధకులు, విగ్రహాలతోటి ఆరాధకులు, అబద్ధమును ప్రేమించి అబద్ధమును ఇష్టంగా మాట్లాడతారు. చూడు, అబద్ధం ఎప్పుడు బాప్తిసం తీసుకున్నారు కానీ అబద్ధాలు మారలే. అబద్ధం మాట్లాడితే అబద్ధం, నోరు తెలిస్తే అబద్ధం. ఈ అబద్ధం వెనుక పరలోకం వెళ్ళిపోతుంది. వీళ్ళందరికీ ఒక ఉదాహరణకు ఒక స్త్రీ ఆదామును మోసపరచడానికి సర్పం వస్తే దొరకలే, మళ్ళీ ఒక స్త్రీ దొరికిందంట, హవ్వ. ఇక్కడ కూడా కొంతమంది నీకు చూపిస్తుండు స్త్రీలను చూడొచ్చు. ఇలాగా ఆ పట్టణంలోనికి వెనక తట్టు చూసే వాళ్ళని వెళ్ళకూడదు. మొదటి అంశంలో నేను చూపిస్తాను వెనక తట్టు చూసేవారిని గురించి. అప్పుడు ఈ పట్టణంలో లోతు గారు చెప్పిండట, ఏమనికి లోతుకు చెప్పిండు, ఆ దూతలు ఇద్దరు వచ్చి, మేము ఈ పట్టణము మొత్తం నాశనం చేయబోతున్నాము, ఒక్కటి మాత్రం చేయను. ఎవరిని? ఒకటి మాత్రం చెయ్యి. ఏదనంటే ఖచ్చితంగా చెప్తున్నా, వెనక్కి మాత్రం తిరగొద్దు. చెప్పండి, ఎక్కడ తిరగొద్దు? వెనక్కి తిరిగి చూడకుండా, నీకు ఎంత దూరం అయితే ఆ పట్టణం పక్కనే ఒకటి కొండ ఉంది, ఆ కొండకు పారిపో అన్నాడట. చూద్దాం అక్కడ 12వ వచనంలో, 19వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు ప్రశ్న వేసిండు. నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. అంటే ఇప్పుడు అబ్రహాం ఎవరంట? అబ్రహాంకి ఎవరైనా తమ్ముడు కొడుకు. చూడండి, మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక. ఎవరిని గూర్చి? అక్కడ బాధించబడుతున్న మనుషుల మొర దేవుడు విన్నాడు. సొదొమ గొమొర్రాలో కొంతమందిని నాశనం చేస్తున్న మనుషులు భయంకరంగా క్రూరంగా లేస్తుంటే వాళ్ళు మొర పెట్టుకుంటుంటే దేవుడు విన్నాడు. కొన్నిసార్లు మనం అనుకున్నాం అక్కడ మొర ఎవరు పెట్టంటే మొర పెట్టేవాళ్ళు లేరు. అక్కడ ఎవరు మొర పెట్టుంటారు? అక్కడ అంత పాపమైనది. మొర పెట్టింది ఎవరు? మరి ఎవరు బాధించబడుతున్నాడు? ఆల్రెడీ అందరూ పాపాలు అన్నారు. మరి ఎవరు మొరపెట్టుకుంటారు? ఇప్పుడు చెట్లు, ప్రతి పచ్చని చెట్టు, ప్రతి గోడలు, ప్రకృతి, గాలి సాక్ష్యం ఇవ్వబోతుంది. మనుషులు చూస్తలేరు కానీ ఎవరు చూస్తుండ్రు? చెప్పాలి గట్టిగా. అమ్మా, ఈ సృష్టి అంతా చెట్లు చప్పట్లు కొడుతున్నప్పుడు చెట్లు దేవునికి మొరపెట్టా? పక్షులు పొద్దున్న లేవనే కేకలిస్తుండే అరచుపిండి కుక్కలు, అవి సాక్ష్యం ఇవ్వయా? స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇస్తుండ్రు సాక్ష్యం. లేస్తుంది దేవుడి కోపాగ్ని. అందుకని భూమి కూడా సహించలేనంతగా చేయకూడదు. భూమి కూడా సహించకపోతే మనిషి జీవితమే క్లోజ్. అమ్మా, అర్థమవుతుంది అనుకుంటా? చాలా జాగ్రత్త వినండి. నీ ఇల్లే, ఒకవేళ నీ ఇల్లు పాపానికి నిలయంగా మార్చ దేవుడు చూస్తలేననుకున్న ప్రతి ఒక్కరితో చెప్తున్నాము, నీ ఇంట్లో ఏం జరుగుతున్న సంగతి దేవుడు చూస్తున్నాడు. తానున్న నివాస స్థలం నుంచి భూలోక నివాసుల వైపు చూస్తున్నాడు. నీ ఇల్లే దేవునికి సాక్ష్యం ఇవ్వబోతుంది. నువ్వు ఉంటున్న ప్రాంతమే, నువ్వు తిరుగుతున్న చోటే నీకు సాక్షిగా మారుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడికి భయపడాలి.
ఎవరికి భయపడాలి? దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. దేవునికి భయపడి ప్రవర్తిస్తే మంచిది. ఇప్పటికైనా చేతులు చాపుతున్నాడు. లోబడనొల్లని జనముల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నాను అన్నాడు. ఆ చాపుతున్న చేతులను చూసి త్వరపడి ఆయన వైపు తిరిగినరా, దీవించబడతాం. ఇంతమంది ఉపవాస ప్రార్థనలు చేస్తుంటే నీ మనసు చెదరని నీకు ఎంతమంది ఎక్కడెక్కడ దైవ సేవకులు చూడు ఈ నెలలో కూర్చుండ్రు. ప్రభుత్వాలు మారుతున్నాయి, జనాలు మారుతుండ్రు, టైం మారుతుంది, కాలాలు మారుతున్నాయి, సమయం మారుతుంది. అందుకే తెగుళ్ళు మొదలై రాకముందుకే హెచ్చరిక చేసింది, ప్రార్థనలో కూర్చో, ఇప్పుడే సరైన సమయం. స్తోత్రం కలుగునుగాక. చేతులు కాలినాక ఆకులు పట్టుకునే ప్రయోజనం లేదు. సిద్ధపడు సంగమా, సిద్ధపడు. స్తోత్రం కలుగునుగాక. స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి అక్కడ, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయిను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణంను నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని చూడండి ఎంత ప్రేమిస్తున్న స్తోత్రం కలుగును గాక. ఎవరెవరిని? లోతును, ఆయన భార్యను, ఆయన పిల్లలను చెయ్యి పట్టుకొని, అమ్మా ఈ రోజుల్లో ఒక సేవకుడు కూడా నిన్ను చెయ్యి పట్టుకొని ఆదరిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండు, నడిపిస్తున్నప్పుడు జాగ్రత్తగా. దులిపేసుకొని మళ్ళీ వెనకకి తిరిగి చూడకండి. దులిపేసుకుంటే పరిస్థితి దారుణమవుతుంది. ప్రేమతో చెప్తున్నా, లోతు చెప్తున్నా, ప్రేమతో చెప్తున్నా, వద్దు, నీకు ఆ చోటు వదిలేయి, ఆ స్థలం కరెక్ట్ కాదు, ఆ తిరగకు. తిరిగినామంటే నాశనమే. దారి తప్పిస్తున్న దేవుడు స్తోత్రం కలుగునుగాక. నాశనంలో నుండి బయటికి తప్పించి, బయటికెళ్ళు, అక్కడే ఉండేను. అందుకే అబ్రహామును అక్కడ పెట్టలే. నీ ఇల్లు నోడు, నీ తల్లిదండ్రులు నడు, నీ కుటుంబాన్ని వదులు, నీ బంధువులను వదులు, నీ అన్నదమ్ములను వదులు అని చెప్పిండు. ఎందుకు? ఇక్కడ కుమారి నీ స్వజనమును వదిలిపెట్టు, నీ తండ్రి ఇంటిని మరువని ఆడపిల్లలకు చెప్తుండు, మగవాళ్ళకి చెప్తున్నాడు. ఎంతసేపటికి నా అనుకొని ఇంకా నానని నీ పక్కన పెట్టు, నువ్వు పక్కన పెట్టు. ఇద్దరిని జతపరిచినప్పుడు ఇద్దరు కలిసి చక్కగా బతకండి. స్తోత్రం కలుగునుగాక. ఇంకా నా ఇల్లు అని చెప్పి ఆడపిల్ల ఎప్పుడైతే తండ్రి పాట తల్లి పాట వాడుకుంటూ కూర్చున్నదంటే ఇల్లు చక్క పెట్టబడదు. మగవాడు ఎప్పుడైతే కూర్చుండి నా అమ్మ నాన్న కూర్చుని అనుకో, వాళ్ళ ఇల్లు ఎప్పుడు బాగుండదు. ఇద్దరు కలిసి ఏముండాలి? ఇటు వీళ్ళని పక్కన పెట్టు, వాళ్ళని పక్కన పెట్టు. నీవంటూ ఒక కుటుంబం దేవుడు నిన్ను కట్టిండుగా, ఆ భార్యను చక్కపరుచుకుంటూ చూసుకో. స్తోత్రం కలుగునుగాక. ఆ భర్తని ప్రేమించి ఇద్దరు కలిసి సుఖంగా ఉంటారు. ఆమెన్. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి ఒకసారి. నేను ఎప్పుడు చెప్తాను, పోయిన జీవితాన్ని మళ్ళీ పట్టుకోవద్దు. నమ్మకంగా ఉండండి. అది కూడా ఎవరితో ఉంటే మంచిగా బాగుపడతావు. దేవుడు చెయ్యి పట్టుకుని, నలుగురిని పట్టుకుని, నేను నా కుటుంబం నిలబడు, ఆ కుటుంబాన్ని దేవుడు నడిపిస్తుంటే దేవుడితోటి భర్త నడుస్తున్నాడు. వెంటనే భార్యకి ఏమొచ్చిందో పాపం, మంచిగానే వెళ్ళింది, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళింది, పంపించిండు, వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, పరిగెత్తేటప్పుడు బాగానే ఉంది, కొన్ని రోజులు నడిచిన కొంత దూరం పరిగెత్తింది బాగానే. అంతలోనే మరి ఏం మాయరోగం వచ్చిందో పాపం, ఎందుకు చూసిందో, ఏం కొంప మునిగిపోయిందో. మంచిగానే ఉండి పేతురు వెళ్ళి అటు పక్కకు చూసినట్టుగా వెంటనే మునిగిపోయాడు. ఇంకా పాపం మొత్తం చూడలే, అక్కడ పక్కన వేసే ఉన్నాడు కాబట్టి పట్టేసుకున్నాడు. ప్రభువా అని పిలిచిండు, అందుకే పట్టేసిండు. అక్కడ పిలవడానికి ఎవరు లేరు, ఎందుకంటే ఆల్రెడీ దేవుడు తప్పించేసిండు. తప్పించి బయటికి పంపిస్తే ఈమెం చేసింది, మెల్లగా 26 వచనంలో చూడండి. అక్కడ ఆ 25 నుంచి 24లో బాగుంటుంది. ఇంకా అప్పుడు యెహోవా సొదొమ మీద గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును, ఏమంట ఏ గంధకం అది? అమ్మా అగ్గి పుల్ల గీక్తారే అమ్మా, చూడండి ఎంతమంది తెలుసు.
అగ్గిపుల్లకు ఉంటుంది కూడా మీద గంధకం. ఇట్లా అనగానే ఏమొస్తుంది? ఆ గంధకమే లేకపోతే మనం కట్టతోటి ఇట్లా అంటామా? ఈ గంధకం ఎడికెళ్ళి తయారు, అగ్గిపెట్టి ఎడికెళ్ళి తయారైంది బాగా చూస్తారు కదా. అగ్గిపెట్టెలంటే తయారు చేయడానికి గంధకం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఆకాశం నుంచి. చెప్పండి ఎక్కడి నుంచి? యెహోవా యొద్ద నుండి గంధకములు ఆ పట్టణం మీద వేస్తే ఇప్పటికి కూడా సొదొమ గొమొరలో ఆ గంధకములు పడ్డ చోటు ఒక్కొక్కటి ఇట్లా ఇట్లా చెట్టు మీద పడితే చెట్టు బూడిదైపోయింది, రాయి మీద పడితే రాయి బూడిదైపోయింది, ఎక్కడిదక్కడ బూడిదైపోయింది, ఎక్కడిదక్కడ బూడిదైపోయింది. మనుషుల మీద పడ్డది, పట్టణాల మీద పడితే మనుషులు పుగ్గి అయిపోయినారు, నిలవలే. ఇప్పుడు బూడిదే, అది ఇప్పటి కూడా పోతున్నారు కదా. ఆ పట్టణం మీద నడుస్తుండే మొత్తం బూడిది మొత్తం ఇట్లా బూడిది దుమ్ములేస్తుంది, అంత బూడిదైపోయి కూర్చుండే. అలాంటి బూడిదైపోయి ఆ పట్టణమును ఇట్లా పెద్ద మంటలతో మొత్తం మొత్తం అమ్మ వింటున్నావా? మొత్తం పట్టణం ఏమైంది? బూడిది అయిపోయింది. మంట ఇట్లా వేసిండంట, ఒక టపాకాసలు వేసినట్టుగా ఇట్లా వేసినట్టుగా బాంబులు ఏంటిది. ఇప్పుడు ఒక గంధకం దేవుడు అక్కడి నుంచి ఇక్కడ మొన్నటి దగ్గర చేసినాం కదా, ఒక యుద్ధం జరిగింది కదా. ఎవరికి? తాలిబాన్లకు ఒక మంచి యుద్ధం జరిగింది కదా ఇజ్రాయెల్కి మధ్యలో. అక్కడ బాంబుల పోరాటం జరిగింది. అలాంటి బాంబులాగా పరలోకంలోని దేవుడు వేసిండంట. ఇక్కడ నుంచి తండ్రి అయిన దేవుడు వేసిండు, పాపాన్ని చూసలేక వేస్తే ఒక్కళ్ళు నిలబడకుండా పట్టణాలు నాశనం అయిపోయాయి. పెద్ద పొగలేస్తుంటే ఈమె పరిగెత్తుకుంటూ వెళ్ళి అట్లా వెనక చూసింది. ఉప్పు స్తంభం అయిపోయిందండి. ఏ స్తంభం? ఉప్పు స్తంభం. ఉప్పు కరిగిపోతుందా ఉంటుందా? చెప్పాలి, కరిగిపోవాలి కదా. అంత బొగ్గులో ఆ పక్కనే ఒక చిన్న కొండ మీద ఉప్పు స్తంభం అట్లే ఉండిపోయింది. ఎంత వర్షం పడ్డా, ఎన్ని నీళ్లు పడ్డా, సెలయర్లు ఇప్పటికి వస్తున్నా ఆ ఉప్పు మాత్రం కరిగిపోతలేదు. ఇప్పటికీ ఎందుకు దేవుడు అట్లా పెట్టిండంటే, అనేకులు దేవుడి భయం ఇప్పటికైనా రావాలి. వెనక్కి తిరిగి చూస్తే పరిస్థితులు ఏమవుతాయి? అక్కడే ఉండిపోయింది, అట్లా ఆగిపోయింది. దేవుని బిడ్డ, ఈరోజు నీకు పెళ్ళిళ్ళు చేసి ఇల్లు కట్టి సుఖంగా చూసుకుంటే, నీకు ముందున్న భక్తి పెళ్ళి అయిన తర్వాత ఉందా? పెళ్ళి అయినాక భర్తను ఏసే చర్చికి తీసుకెళ్తున్నావా, లేకపోతే సినిమాల శిఖార్ల పొంటి తిరిగి చివరికి నీ భక్తి ఎక్కడ దాకా తీసుకుపోతుంది? భక్తురాలు అదేం జన్మ? అందుకే చెప్తాం ఆడపిల్లలకు, వీళ్ళంటే పెళ్ళి అయినాక చర్చికి వస్తారేమో పెళ్లి పిల్లలు అంటే వీళ్ళు 4 రోజులు ముద్దుకుంటారు. తర్వాత ఇంకెక్కడ ఉంటుంది? ఏడన్నామంటే తర్వాత చీకులాట, గీజులాట, కత్తలాట. చాలా కుటుంబాలు వాడు తాగుతుంటే వీనికి పోయి బాటలు పెడతారు, తాగు ఇంట్లో ఇంత పోసుకో ఇంకోటి అనేసి. నీ ఇల్లు వల్లకాలైపోతుంది. ఇప్పటికే చూస్తున్నా, ఇప్పుడైనా జాగ్రత్త. దేవుడు ఇప్పటికి కూడా సొదొమ తప్పించిన ఈ రాత్రి నువ్వు బయటికి వెళ్ళు, ఇంట్లోకి వెళ్ళి త్వరగా బయటికి వెళ్ళు. స్తోత్రం కలుగును గాక. త్వరగా బయటికి వెళ్ళు, దేవుడి వైపు తిరగకపోతే పరిస్థితులు తారుమారైతుంది. చాలామంది అన్యురాలు దేవుని వైపు తిప్పుతుంది, క్రైస్తవురాలు నమ్మినోడిని కూడా వెనక్కి తిప్పుతుంది. దేవుని భక్తి అని ఉన్నారు కొంతమంది పిల్లలు వెనక్కి తిప్పు. అదే బైబిల్లో తెలుసా, అన్యురాలు దేవుని వైపు తిప్పడం, దేవుని వైపు తిరగడం ఎవరు చూసిండ్రు? పెళ్ళి కాగానే ఎవరు? మోయాబురాలనా రూతు, ఆమె పేరుంది. భర్త ఎలాంటోడో కానీ భార్య మాత్రం సూపర్. ఎవరు? ఉత్తమమైన కోడలు రూతు మంచి కోడలు అనిపించుకుంది. ఇట్లుండాలి రా కోడలు నేను.
ముగ్గురు కొడుకులు, ఇద్దరు కొడుకులు. నయోమికైతే భర్త చచ్చిపోయిండు, విధవరాలు అయిపోయింది. కొడుకులు చచ్చిపోయిండు, ఆమె కోడళ్ళు విధవరాలు అయిపోయింది. పెద్ద కోడల పేరు ఓర్ప అయితే, అమ్మ ఉత్తమరాలు కోడలు ఆమె కూడా. అమ్మ నా తల్లి, ఇక నాకు భర్త చనిపోయిండు, కొడుకు చచ్చిపోయిండు కాబట్టి మీ కోడళ్ళు ఇద్దరు ఇప్పుడు నాతో పాటు విధవరాలను నేను ఆయంపడి ముసలిదాన్ని న్యాయంపడి ఏమంటారు, మీరు వాళ్ళు మీ ఇంట్లో చూసుకోవాలంటే ఇద్దరు కోడళ్ళకి చెప్పింది, మీరు ఇద్దరు పోయి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోండి, యవ్వనస్తులు కదా అని. పెళ్ళి ఇప్పుడే అయిపోయిండు, మళ్ళీ పెళ్ళి చేసుకోండి. సరే అత్తమ్మ నేను పోతున్నా అని చెప్పింది. పెద్ద కోడలు ముద్దు పెట్టుకుంది. సరే అత్తమ్మ నాకు రుణం తీరిందని పోయింది. ఇంకొని పెళ్ళి చేసుకున్నట్టుగా. ఇంకో కోడలు ఉంది, నువ్వు పోతలేవు బిడ్డ. ఎక్కడ పోవాలమ్మా, నువ్వు ఉండే చోట్ల నేను ఉండి పడేది వస్తా. ఇప్పుడు ఇంతవరకు నాకు ఒక దేవుడు అంటుండే, ఇప్పటి నుంచి నువ్వు ఆరాధించే దేవుణ్ణి నేను ఆరాధిస్తాను, స్తోత్రం కలుగును గాక. మోయాబిరాలు, లేదు నాకు నువ్వే కావాలి అత్త, భర్త లేకపోతే ఏమైంది, నువ్వు ఉన్నావు కదా, నిన్నే చూసుకుంటే నిన్నే భర్త అనుకుంటా, నిన్నే తండ్రి అనుకుంటా, నిన్నే తల్లి అనుకుంటా. అత్తను పట్టుకొని ఉత్తమంగా కూర్చుందే అన్యురాలు. ఎంత ఘనురాలు, అన్యురాలు ఘనురాలు అంట. చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఏ కుటుంబంలోకి వెళ్ళి వచ్చింది? ఏసే క్రైస్తవ జీవితం కాదు, పెద్ద అది కాదు, కానీ ఆమె చేసింది విగ్రహాధన. అవన్నీ చేసుకుంటూ వచ్చిన ఆమెకి అంత భక్తి ఉంటే మరి భక్తి నేర్చుకున్న నీకెంత భక్తి ఉండాలి? దేవుడికి మహిమ కలుగును గాక. నమ్మకంగా పోయింది, భర్తను పట్టుకోని లేకపోయినా అత్తను పట్టుకొని బ్రతికింది రూతు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమెన్. స్పష్టంగా నమ్మకంగా దేవుని కొరకు బ్రతికిన మంచి సాక్ష్యం. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో కూడా మంచి సాక్ష్యం పొందుకోవాలి, పేరు పొందాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో పేరు రాయబడడం అంటే మామూలు విషయం కాదు. రూతు పేరు రాయబడ్డది. అలా భర్తల పేరు రాయలేడా? ఎవరి పేరు చెప్పాలి? అందుకే చెప్తున్నాను, కొంతమంది భర్తల పేరు చరిత్రలు ఎక్కలే. నయోమి పేరు చరిత్రకి ఎక్కింది, కానీ నయోమి భర్త పేరు చరిత్రకి ఎక్కలే, మాసిపోయింది. స్తోత్రం కలుగును గాక. ఇంకొక పేరుంది, ఆడవాళ్ళ పేరుకి ఎక్కి చరిత్రకి ఎక్కినామంటే ఎస్తేర్. ఎస్తేర్ 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 భర్త పేరు కూడా ఉందా, కానీ అంతగా ప్రాముఖ్యత లేదు. కానీ ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చిండు? ఎస్తేర్కే. ఎస్తేర్ భర్త చేసిన పెద్ద 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 ఘనకార్యం, రాజు అంతే. కానీ ఎస్తేర్ పేరు మాత్రం అనేకులకు భక్తి, నమ్మకమైన స్త్రీ. అనేక ప్రజల గురించి ప్రకలాడి ప్రార్థన, ఉపవాసాలు, ప్రార్థన చేసే త్యాగం ఉంది ఆమెకు. ఏ గుణం ఉంది? తల్లిదండ్రులు లేకపోయినా, అనాథ అయినా నమ్మకంగా దేవునికి నమ్మకం ఉంది. తల్లిదండ్రులు లేరు, పినతండ్రి దగ్గర పెరిగినా నమ్మకస్తురాలుగా పెరిగింది. పెంచినైన పేరు నిలబెట్టింది. ఆమెన్. అలాగనే ప్రేమిస్తున్న దేవుని వైపు నమ్మకంగా నిలబడ్డది. ఇంకా అంతకంటే ఇంకొక స్త్రీ కూడా ఉంటుంది. సత్పురుషునికి తగినట్టుగా వినయం కలిగిన స్త్రీ. ఎవరై ఉంటుంది ఆమె? సత్పురుషునికి తగినట్టుగా వినయం కలిగిన స్త్రీ అంట. ఎవరామెనంటే ఆమె పేరు ఎక్కువగా లేదు. ఆమె కూడా ఒక అన్యురాలు. సూర్యదేవుణ్ణి ఆరాధించేవారు. వాళ్ళ తండ్రి సూర్యదేవుణ్ణి ఆరాధించేవాడు. అంటే ఎవరు? ఆయన ఒక యాజకుడే. ఒక యాజకుని బిడ్డే. ఏ బిడ్డే? అదే సేవకు, అంటే యేసుప్రభును ఆరాధిస్తూ తండ్రి అయిన దేవుని ఆరాధిస్తున్న బిడ్డ కాదు, ఒక సూర్యదేవుణ్ణి ఆరాధిస్తున్న ఆ యాజకుని బిడ్డే. ఎవరు? అన్యురాలే కదా. అలాంటి అన్యురాలు పెళ్ళైన తర్వాత దేవుని సన్నిధిలో నమ్మకంగా పెరిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. భయభక్తులతో పెరిగింది. ఒకప్పుడు అన్యురాలే,
ఇప్పుడు ఉత్తమరాలుగా మారిపోయింది. స్తోత్రం కలుగును గాక. ఆమె పేరు ఎక్కువగా రాయలేదు, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు నమ్మకమైన వాళ్ళ పేర్లు రప్పించిండు. స్తోత్రం కలుగును గాక. ఎవరి పేరు? యోసేపు భార్య. ఎంతమంది ఆమె పేరు? అసానాథ్. నీ పేరేం పేరు? అసేనాథ్. ఏం పేరు అంతా? ఆది కాండంలో కూడా ఉంటుంది. అబ్బా మంచి పేరు గుర్తుంటుంది. 41వ వచనంలో అనుకుంటా, చాలా చక్కగా ఉంటుంది. అక్కడ భయంకరమైన పరిస్థితుల నుంచి యోసేపును దేవుడు ఎన్నుకుంటే 41వ అధ్యాయంలో ఉంటుంది. నమ్మకమైన స్త్రీ. ఏ స్త్రీ? నమ్మకమైన స్త్రీ. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె చేసిన పనిలో ఒక మంచి పని ఏంటి తెలుసమ్మా? 41. మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతిఫెరా కుమార్తెయగు ఆసెనతునిచ్చి పెండ్లి చేశాను. ఆసెనతు పేరు బైబిల్లో 3 చోట్ల ఉంటుంది, 3-4 అంతే, ఎక్కువ లేవు. ఎందుకు ఆ పేరు ఇచ్చిన ఆమె పేరు చూడండి. కొంతమంది పేర్లు రాయాలి. ఎవరి పేరు రాయాలి ఇక్కడ? లోతు భార్య. చెప్పండి, ఏ భార్య? మరి ఈయన పేరు ఎందుకు రాసిండ్రు? లోతు భార్య పేరు రాయలే, యోబు భార్య పేరు రాయలే, ఈయన పేరు రాయడం ఏంది? ఈమె ఎవరు? అన్యురాలు. అన్యురాలు పేరు పరిశుద్ధ గ్రంథంలో జీవ గ్రంథంలో ఉంది. ఎక్కడుంది? ఇది జీవ గ్రంథమే కదా, ఇది పరిశుద్ధ గ్రంథమే కదా. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు రాయబడ్డది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె పెద్ద క్యారెక్టర్ ఏం చేయలే. ఆమె చేసిన పని ఏంటి తెలుసా? భర్తకు నమ్మకమైన భార్యగా ఉంది. పెళ్ళి కానంతసేపు ఆమె విగ్రహాధకుడు, అన్యతతో ఉన్నది. ఎప్పుడైతే పెళ్ళి చేసిండో తండ్రి, చేసిన వెంటనే అప్పటి నుంచి యోసేపు అడుగుజాడలు, యోసేపు ఎక్కడనైతే ప్రార్థన చేస్తున్నాడో, ఈ మాట అందరు వినాలి. సగం చూసి సగం వినకుండా ఉండొద్దు. ఎవరు చూస్తున్నా సరే, యూట్యూబ్లో కూడా చెప్తున్నా, అందరు చెప్తున్నా మీకు. యోసేపు ఎలాగా నమ్మకంగా పెరిగిండో అలాగనే ఈయన భార్య కూడా అదే అడుగుజాడలో, భర్త ఆడిన జాడలో భార్య వెళ్ళింది. ఈరోజు చాలామంది భార్యలు భర్తలను దేవుని సన్నిధికి రాకుండా ఆపుతుండ్రు, దేవునితో సహవాసం లేకుండా చేసేస్తుండ్రు. కానీ ఒక స్త్రీ నమ్మకంగా రూతు ఎలాగ ఒక అత్తను పట్టుకుని ఉన్నదో రూతులాగా ఉండడం మంచిది. ఇక్కడ ఒక స్త్రీ యోసేపును పట్టుకున్న తర్వాత మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళలే. ఎక్కడ వెళ్ళలే? చెప్పలే. తండ్రి తట్టు తిప్పలే యోసేపును. ఎవరి తట్టు తిరిగింది? యోసేపు ఎక్కడ తిరిగిండో అదే త్రోవలో నడిచింది. దేవుడికి మహిమ కలుగును గాక. పిల్లలను కూడా అలాంటి భయభక్తులతో, దేవుడికి వినయ భయభక్తులతో పెంచింది. దేవుడికి మహిమ. ఆయన ప్రార్థనలో కూర్చుంటే యోసేపుతో పాటు కూర్చుంది. అందుకే ఆమె పేరు ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. ఒక్కసారి ఏసై చప్పలు కొట్టచ్చు ఇప్పుడు కొంచెం గట్టిగా. ఆమెన్. ఎవరి పేరు రాయబడ్డది? ఎవరి పేరు? అసేనాథ్. మరి లోతు భార్య పేరు? భర్తను వెంబడించలే, వెనక్కి తిరిగింది. అందుకే లోతు భార్య అన్నారు తప్ప యోసేపు భార్య పేరుందిడా. ఏ పేరు? ఒక నమ్మకస్తుడు భార్య పేరు రాయబడుతుంది. యోబు నమ్మకస్తుడు, కానీ యోబు భార్య నమ్మకం లేదు. అందుకే ఆమె పేరు 20 మంది పిల్లల తల్లి అయినా పేరు రాయలే ఆమెది. ఎవరి పేరు రాయలే? యోబు భార్య పేరు ఎక్కడ లేదు. ఎందుకు? నీ దేవుణ్ణి దూషించు అని అన్నది. ఆ దేవుణ్ణి పక్కన పెట్టేయి, నువ్వు నా మాట విను, నడు అని అన్నది. అందుకే
ఆ దేవుని వదిలేయి, ఇంకా ఎంతకాలం దేవుడు అని భక్తితో కూర్చుంటావు నోర్మై అని అన్నది భర్తను. అలాంటి స్త్రీని దేవుడు ఎందుకు వాడుకుంటాడు? అలాంటి స్త్రీని పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాస్తాడు? కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, దుఃఖం వచ్చినా భర్తతో పాటు కన్నీళ్ళతో పాటు వచ్చి దేవుణ్ణి విడవలేదు. అవసరమైతే నువ్వైనా పోగానే నేను దేవుణ్ణి విడవానన్నది. అలాంటి వాళ్ళు ఉండే వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. ఆమెన్. దేవుణ్ణి పక్కన పెట్టే స్త్రీలను దేవుడు ఇష్టపడలే. దేవుడితో ముందున్న వాళ్ళను చెప్పండి, దేవుడితో సహవాసం ఉండాలి. ఎవరితోటి? దేవుణ్ణి పట్టుకొని నమ్మకంగా ఉన్నది. అందుకే ఆమె పేరు ఇక్కడ రాయబడేది. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ఈరోజు చెప్పాలి గట్టిగా. ఈరోజు నువ్వు ఎంత భక్తిలో ఉన్నావని, ఆ భక్తిని పరీక్షించడానికి శక్తిగల ముక్తిదాత మన మధ్యలో ఉన్నాడు. చూస్తున్నాడు, పరలోకం నుండి వింటున్నాడు, అన్నీ చూస్తున్నాడు. నీ భక్తి జీవితాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని మారుస్తుందా, లేకపోతే నీ ప్రార్థన వల్ల, నీ సనుగుల వల్ల నీ కుటుంబం నాశనం అవుతుందా? దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన లేని కుటుంబాన్ని ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కలిసి నమ్మకంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ఇల్లును, కుటుంబాన్ని వారి మధ్యలో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నమ్మకస్తులు అంటే యోబు నమ్మకస్తుడే. యోబు భార్య నమ్మకం లేదు. లోతు నమ్మకంగానే పెరిగిండు కొంచెం, కానీ లోతు భార్య ఆయన విడిచిపెట్టడంతో శోధనలు వచ్చినాయి. విడవకపోతే దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నమ్మకమైన జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొంతమంది స్త్రీల పేర్లున్నాయి, అవన్నీ చూడాలి. ఇంకా మనకంతా సరే చూద్దాం. దేవుడికి ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి కాబట్టి కంటిన్యూ కూడా మనం చూడొచ్చు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మకమైన భర్తలకు కొంత పేర్లు రాయబడేది, నమ్మకమైన భార్యల పేర్లు రాయబడేది. నమ్మకం లేకపోతే మాత్రం జీవగ్రంథంలో ఇప్పుడు చెప్పిన కదా, ఈ జీవగ్రంథంలో పేర్లు లేకపోతే పరలోక రాజ్యంలో ఎంట్రీ లేదు అంటే అప్పుడుండే కదా, మరి ఇప్పుడు ఎక్కడిదని అంటారు? దేవుడికి 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియా అని అన్నాడు. ఆమె పేరుకు అనేకులకు చూడడానికి భయంకరమైన పేరే ఆమెకు, దయ్యాలతో ఉంది, ఆయన విడుదల పొందింది, ఆమె పేరు రాయబడ్డ. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఈరోజు చాలామంది పేర్లను మనం చూపించగలుగుతాం. కొంతమందిని దేవుడు ఎలా ఇష్టపడ్డాడు? నమ్మకంగానే ఉంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయి. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ప్రార్థన దేనివల్ల? మనసు మారి రూపాంతరం పొందాలి, మనసు మార్చబడాలి, హృదయం మారాలి, దేవుని తట్టు తిరగడం. ప్రతి స్త్రీ పురుషుడు దేవుని దగ్గర కలిసి ఉండాలి. ప్రతి కుటుంబం ఒక ఉత్తమమైన కుటుంబంగా. ఆమెన్. ఇక్కడ ఇంకొక కొత్త నిబంధన కూడా చూస్తుంటాం మనం కదా ఎంతసేపటికి. స్తోత్రం కలుగును గాక. ఆమెన్. దేవదూత దిగొచ్చి మాట్లాడింది. ఎందుకు? నమ్మకస్తుడు. ఆయన పేరు ఆయనకేం తెలియదు, అయినప్పటికీ ఆయన పేరు అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి. ఎందుకు రాయబడ్డాడు? ఆయన పెద్దగా చేసిన త్యాగమే లేదు. ఆయన ధర్మకార్యాలు దేవుడు చూసిండు, ఆయన ప్రార్థన చూసిండు, చూసొచ్చి వెంటనే దేవదూతలను పంపిండు. అలాంటి పేర్లు రాయబడినప్పుడు నమ్మకస్తుల పేర్లు దేవుడు ఎలా రాసిండు? ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం ఉండడము, దేవుని గురించి బ్రతకడము, మన పేరు జీవగ్రంథం ఉందా లేదా, తుడిచేసిండా, తుడిచిపెట్టేలాగా నేనేమన్నా ఉన్నానా? ఒకవేళ ఈ క్రియలే నిన్న దగ్గర చెప్పినా కదా, అందరికీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఏది? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16, 17 వచనాలు గట్టిగా చదవండి ఇంట్లో కూర్చోండి. ఒకవేళ ఇలాంటి ఏమైనా లోపాలు ఉన్నాయా చూసుకొని పరీక్షించుకుంటూ ఉండాలి. అలాగనే మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21 వచనం ప్రకారం 13 రకాలే ఉన్నాయి, అవేమైనా ఉన్నాయా అని పరీక్షించుకుంటూ, ప్రకటన గ్రంథం 22లో చెప్పినట్టుగా ఏవైనా ఉన్నాయా? చేదైన వేరు ఏదైనా నీ లోపల ఉంటే అది వెళ్ళిపోవడమే మంచిది. చిన్నగా ఏదైనా మొలిచిందా శరీరం మొత్తం పాడు చేస్తుంది. ఒక్క రాయి వస్తే దాని కిడ్నీలో రాయి వస్తే దాని మనిషి మొత్తం ఇట్లా అయిపోతున్నాడు. కిడ్నీలో రాళ్ళు వస్తేనే మనిషి మొత్తం ఇంత వీక్ అయిపోతే, హృదయంలో దేవునికి పనికిరాని ఏమన్నా వస్తే ఏమవుతుంది?
శరీరం ఎట్లా పాడైపోతుందో అలాగనే జీవం గల దేవుని సన్నిధిలోకి వెళ్ళకుండా ఇవి అడ్డంగా వస్తాయి. అడ్డగిస్తున్న వాటిని రోజు రోజు సరిచేసుకుంటూ సిద్ధపడుతూ స్వభావంగా మనుషులమే కాబట్టి స్వాభావికమైన మనుషుల్లో మనం ఉన్నాం. కానీ అన్ని దినము ఆయన సన్నిధిలో మనం ఉతకబడాలి. చెప్పాలి, ఏం చేయాలి? చెప్పాలి. ఉతకబడుతూ ఉతక స్నానం చేస్తూ తమ జీవితాలను సరిపెట్టుకుంటూ మనం దేవునితో గడపాలి. దేవుడి మాటలు దీవిస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన